ETF ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ వ్యూయర్స్, ఇండియాస్ లార్జెస్ట్ డిజిటల్ మీడియా నెట్వర్క్ సుమన్ టీవీకి స్వాగతం. ప్రస్తుతం మనతో ఉన్నారండి సీనియర్ జర్నలిస్ట్ అండ్ లైఫ్ కోచ్ పద్మ మీనాక్షి గారు. సో పద్మ గారు, మీరు చాలా చూసింటారు. ఒక మనిషిని ఒకరు ఎలా చేస్తారంటే నూరిపోయడం అని అంటూ ఉంటారు. అది అత్తాకోడల్లో అవ్వచ్చు, భార్యాభర్తల్లో అవ్వచ్చు, అక్కా చెల్లెల్లో, ప్రతి ఇంట్లో ఖచ్చితంగా ఇలాంటిదైతే ఖచ్చితంగా ఉంటుందండి. అంటే ఇప్పుడు మిమ్మల్ని కాదు అని వెళ్ళిపోయిన పర్సన్ గురించి మీరు ఇంకొకరి దగ్గరికి వెళ్ళి వాళ్ళ గురించి వాళ్ళు వినకపోయినా వాళ్ళని కూర్చోపెట్టి గంటలు అవతలోని మైండ్ మొత్తం పొల్యూట్ చేసేస్తారు. మనం ఇది చూస్తూ ఉంటాం. కోడలు వచ్చేసి అత్త గురించి కొడుకుకు చెప్తుంది, లేదా తల్లి వచ్చి భార్య గురించి కొడుకుకు చెప్తుంది. భార్యాభర్తలు, విడిపోయిన జంటలు, ఈ పోయడం అనేది అవతలోళ్ళని ఎంత నష్టానికి తెస్తున్నారు అనేది వీళ్ళకి అంత మైండ్కి ఎక్కదో ఏమో. వీళ్ళకి అదే పని, ఇంకా వేరే పని ఉండదు. నేను సింపతి కొట్టేయాలి, నా మీద జాలి నేను చూపించుకోవాలి, నన్ను పాపం అనాలి, అవతలోళ్ళు ఎంత మంచిగున్నా వాళ్ళు మంచి వాళ్ళు కాదు, చెడ్డవాళ్ళు అని క్రియేట్ చేయడానికి రకరకాలుగా చేస్తూ ఉంటారు. వాళ్ళ వర్కే అది. అంటే అసలు హ్యూమన్ మైండ్ ఈజ్ లైక్ ఎ మంకీ, కోతి లాంటిది అది. అదేమవుతుందంటే ఒక్కసారి మళ్ళీ ఒక పాయింట్కి వస్తే వాళ్ళు నా గురించి ఏమనుకుంటున్నారు, ఈ పాయింట్లో ఏమవుతుందంటే నేను మంచి, అవతల వాడు చెడు అన్నది చెప్పుకోవాలని ప్రయత్నిస్తూ ఉంటాను తప్ప ప్రతి మనిషిలో మంచి చెడు ఉంటాయి. ఈ మంచి చెడు గురించి మాట్లాడడం ఏం చేస్తామంటే, వాడే చెడ్డ అందుకే వదిలేశాడు నన్ను, నేను చాలా మంచిదాన్ని, మా అత్తగారికి నేను అన్ని చేస్తాను పొద్దున్న లేస్తే, కానీ మా అత్తగారు నన్ను సాధించింది, లేకపోతే మా తోటికోడలు ఇలా చేస్తుంది. సో ఇది నేను మంచి అని ప్రూవ్ చేసుకోవాలి, నన్ను నేను ప్రూవ్ చేసుకోవాలి. ఇది కూడా స్ట్రాంగ్ పర్సనాలిటీ లేకపోవడం వలన వచ్చే ప్రాబ్లం. అవతల వాడు ఒకటి సింపతి, మీరు అన్నట్టు అయ్యో నువ్వు ఇంత మంచిదానివా అమ్మా, నిన్నెలా వదిలేశాడమ్మా అని అనాలి. ఆ మాట కావాలి. వాళ్ళు కూడా నన్ను చాలా మంచివాడు అన్నారు. ఇది ఒక్క అమ్మాయిలకే వర్తించదు, అబ్బాయిలు కూడా. కానీ మెజారిటీ అబ్బాయిలు ఒక్కసారి మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత ఐదర్ ఎవరి గురించి ఎక్కువ చెప్పి మాట్లాడి టైం వేస్ట్ చేయరు. అమ్మాయిలు మాత్రం ఏంటంటే అగైన్ ఎవరేమనుకుంటారో, వీళ్ళేమనుకుంటారో, సో నన్ను నేను మంచి అని చెప్పుకోవడం కోసం నేను ఇంత మంచి చేశాను కానీ తను నన్ను వదిలేశాడు, నేను రోజు ఇంత మంచి చేస్తూనే ఉంటాను కానీ తను నన్ను బ్లేమ్ చేశాడు. కానీ ఎప్పుడైతే మనం ఇప్పుడే ఇలా అన్నప్పుడు 4 వేలు మన వైపే ఉంటాయి, ఒక్క వేలే అటువైపు ఉంటుంది. ఈ 4 వేలు మన వైపు ఉన్నాయి కదా, మనం చేసిన తప్పేంటి, లేకపోతే మన జీవితంలో మనం ఏం చేసాం అన్నది మనం ఇంట్రోస్పెక్ట్ చేసుకుంటే ఇలా అనడం మానేస్తాం. అండ్ మూవ్ ఆన్ అయిపోయిన తర్వాత మూవ్ ఆన్ అయిపోవాలి. అవతల మనిషి చెడ్డవాడే అవ్వచ్చు, ఎందుకు వీళ్ళతో చెప్పడం వల్ల ఏమైనా మారిపోతాడా? నీ సిచ్యువేషన్ మారిపోతుందా? మారదు. నిన్ను మంచి అని నీకేమైనా సన్మానాలు చేస్తారా, దండలు వేస్తారా? నీ జీవితం ఓవర్ నైట్ మారిపోతుందా? మారదు. ఈ నార్సిసిజం ఉంటుంది. నార్సిసిజంలో ఏంటంటే అందరూ వచ్చి కూర్చుని పొగడాలి. ఈవెన్ నాట్ ఫర్ ఎ ఉమెన్. కొంతమందికి ఎలా ఉంటుంది, నేను ఇంత చేశానంటే వా మీరు ఇంత చేశారు, మీరు గొప్ప, వాళ్ళే తప్పు. అది వాళ్ళకి దే నీడ్ సైకలాజికల్ ట్రీట్మెంట్ యాక్చువల్గా. ఎందుకంటే వాళ్ళకి అవతల వాళ్ళని వాళ్ళే తప్పు అని అంటుంటే నలుగురు కూర్చుని, లేకపోతే ఒక మనిషి కూర్చుని అవునండి మీరు చాలా మంచి వాళ్ళండి, వాళ్ళు తప్పు చేశారని అంటుంటే వీళ్ళకి హీలింగ్. అది దట్స్ ఎ హీలింగ్. ఆ హీలింగ్ కోసం అలా చేస్తారు. వాళ్ళకు కూడా తెలీదు ఈ మాట్లాడుతున్నప్పుడు ఎంత మనం అవతల వాడి రెప్యుటేషన్ బ్యాడ్ చేస్తున్నామని. వీళ్ళు మళ్ళీ అక్కడికి వెళ్ళి మాట్లాడతారు, అది కూడా తెలీదు. ఇలా చెప్పారండి అని చెప్పి వాళ్ళకి చెప్తారు. అవతల వ్యక్తి మెచ్యూర్డ్ వ్యక్తి అయితే ఒక్క నవ్వు ఊరుకుంటారు. అవతల వ్యక్తి మెచ్యూర్డ్ వ్యక్తి కాకపోతే వాళ్ళ సైడ్ చెప్తారు. ఈ రెండు సైడ్లు విని మధ్యలో ఉన్న వాళ్ళు నాటకం ఆడతారు. సో ఇట్స్ బెటర్ డోంట్ ట్రై టు ఎక్స్ప్లెయిన్ యువర్ సెల్ఫ్ టు అదర్స్ టూ మచ్. లెట్ అదర్స్ జడ్జ్. మీరు నన్ను జడ్జ్ చేయాలంటే మీరే జడ్జ్ చేసుకోండి.
నేను చెప్పి నేనింత మంచి రాదా అని నేను చెప్పేందుకు, నేను ఎంత చెప్పినా మీ జడ్జ్మెంట్, మీ అభిప్రాయం నా మీద Correct. ఉంటుంది కదా. సో నేనెందుకు దాన్ని మార్చాలి? ఈవెన్ ఇఫ్ నేను చెడ్డదాన్ని అనుకుంటున్నారు అవతల వాళ్ళు, డోంట్ ఎక్స్ప్లెయిన్. నేను అదే చెప్తాను, ఎవరికి నిన్ను నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసుకోకు, యాజ్ లాంగ్ యాజ్ నువ్వేంటో నీకు తెలిసినప్పుడు. అన్లెస్ దట్ ఈస్ నీడెడ్, మచ్ నీడెడ్. అండ్ నువ్వు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అవతల వ్యక్తికి కూడా అదే విధమైన మెంటల్ ఫ్రీక్వెన్సీ ఉందా, అర్థం చేసుకుంటారా, ఎక్స్ప్లెయిన్ చేయి. Right. మెంటల్ ఫ్రీక్వెన్సీ లేని వాళ్ళకి నువ్వెందుకు వివరణ ఇచ్చుకుంటావు? ఏదో తప్పు చేసినట్టు. తప్పు చేస్తే ఎక్కువ వివరణ ఇస్తాడు. నిజమే. నువ్వు నీదేం తప్పులేదు అన్నప్పుడు జస్ట్ వాక్అవుట్ అండ్ డూ యువర్ వర్క్. నీ వర్క్ లో అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యి. నువ్వు పని చేసి అవతల వాళ్ళకి, ఓ వీళ్ళు పని చేస్తున్నారు, ఆ పనిలో అవతల వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెయ్యి. ఇంకొకళ్ళని మెలైన్ చేసి, మస్పూస్ మారేడికాయ చేసి, లేకపోతే అవతల వాళ్ళ రెప్యుటేషన్, వాడి చెడ్డవాడైతే వాడే తెలుసుకుంటాడు ఏదో రోజు. అవతల వాడి చెడ్డవాడు అనేది వాడి పనులు వాడికి రిఫ్లెక్ట్ చేస్తాయి. మనం చెప్పక్కర్లేదు వాడి చెడ్డ, లేకపోతే ఆమె చెడ్డది అని చెప్పక్కర్లే. వాళ్ళ పనులతో వాళ్ళు నిర్ణయించుకుంటారు. అండ్ అదర్స్ జడ్జ్మెంట్స్ ఆర్ నాట్ నీడెడ్. అవతల వాళ్ళ తీర్పులు అవసరం లేదు అనుకున్నప్పుడు మనం వేరే వాళ్ళ గురించి చెడ్డగా చెప్పడం మానేస్తాం. మీరు అన్నట్టు ఇట్లా ప్రతి ఒక్కరికి ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకుంటే లైఫ్ టైం అంతా అయిపోతుంది, నువ్వేం సాధించలేవు. చెప్పేవాళ్ళు వినేవాళ్ళు కూడా ఒకసారి వింటారేమో, 2 సార్లు వింటారు, 3వ సారి నువ్వు చెప్తే నీ మీదే అసహ్యం వస్తుంది. ఇంత దిమాగ్ ఖరాబ్ చేస్తున్నాడు, బోర్ కొట్టేస్తుంది. ఇటు Next కొందరు వీడు వినడు కూడా ఉంటారు, వినడు. ఈ ఇన్ఫర్మేషన్ అంతా అటిస్తారు, అట్నుంచి తెచ్చి ఇటిస్తారు. ఎంటర్టైన్ వాళ్ళని చేస్తున్నారు మీరు. యా, యువర్ ఏంటంటారు, బ్రీడింగ్. యు ఆర్ బ్రీడింగ్ నెగటివిటీ. బ్రీడ్ పాజిటివిటీ. Don't talk, better don't explain yourself, and don't try to get sympathy. Sharing is different, maligning others is different. You share your pain, no problem, share your pain to an extent, that too not with everyone. ఎగ్జాక్ట్లీ, నిజం. ఎప్పుడైతే నువ్వు 10 మంది గురించి మీ వాళ్ళ గురించి చెప్పారో, అది అబ్బాయి కానీ అమ్మాయి కానీ అంటే మాత్రం ఖచ్చితంగా దాని మీరు సింపతి కోసమే తప్ప మీ పెయిన్ కోసం అయితే కాదు. సో ఎవరికి మనం ఎక్స్ప్లెనేషన్ ఇచ్చుకోని అవసరం లేదు. పద్మా గారు చెప్పినట్టు టైం వేస్ట్ అండి. ఎవడెన్నన్నా వాక్కొని మన పని మనం చేద్దాం. థ్యాంక్ యూ. Thank you, Radha.